హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రైబల్ విలేజ్ ట్రావెలర్. గైస్ ఈరోజు అయితే మంచి అడ్వెంచర్ ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఆల్రెడీ తమ్లైన్ చూసి వచ్చుంటారు. గైస్ ఈరోజు దుర్గపాడు వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళిపోతున్నాము. గైస్ ఇది వెళ్ళేది రోడ్ అనమాట. డైరెక్ట్ దుర్గపాడు వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తాము అండ్ ఊరికి కూడా వెళ్తాము. ఆ ఊరికి ఇటు చూస్తే ఆంధ్ర అనమాట, మెయిన్ రోడ్ అనమాట. ఇది చూస్తున్నారు కదా, హైవే మెయిన్ రోడ్ అనమాట. ఇటు చూస్తే ఆంధ్రాకి అయితే వెళ్తాం. ఇటు అయితే ఒరిస్సా. ప్రస్తుతం మనం ఒడిశాలోనే అయితే ఉన్నాము, కానీ మీదకి వెళ్తే డైరెక్ట్ రాయగఢకి అయితే వెళ్తాం అనమాట. కిందకి వెళ్తే డైరెక్ట్ ఆంధ్రాకి అయితే వెళ్తాం అనమాట. జస్ట్ అక్కడే బార్డర్ అయితే ఉంటుంది పక్కనే. అందులోకైతే సందుబడి అనే ఊరు అయితే ఉంటుంది. గాయస్ వెళ్ళే దారిలో కొన్ని అద్భుతమైన ప్లేసులు అయితే ఉంటాయి, వెళ్తూ చూపిస్తాను. ఓకే, బ్యాక్ కెమెరాలో ఇంకా స్టార్ట్ అయిపోతాం. ఇద్దరు నా ఫ్రెండ్స్ అనమాట. ఇతని పేరు చందు, చేయి చాటేసుకుంటున్నాడు. ఇతని పేరు బంటు, నా దోస్త్, బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట చిన్నప్పటి నుంచి. ఈరోజు కామెడీ చేస్తుంటాడండి. సరే, వెళ్ళే దారిలో మంచి లొకేషన్స్ అయితే ఉంటాయి, పంట పొలాలతో, ప్రకృతి చాలా అందంగా అయితే ఉంటుంది. ఇంకా అవి చూసేద్దాం. గాయస్ ఫైనల్గా అయితే వాటర్ ఫాల్స్కి వెళ్ళి ఎంట్రన్స్ అయితే వచ్చామన్నమాట. ఇలాగైతే ఉంటుంది. అక్కడ నుంచి కొంతవరకు సీసీ రోడ్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి మొత్తం మట్టి రోడ్ అయితే ఉంటుంది అనమాట. వాటర్ ఫాల్స్కి వెళ్ళేంత వరకు చూస్తున్నారు కదా, ప్రకృతి అయితే చాలా అందంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడైతే కొన్ని వెహికల్స్ అయితే పార్క్ చేసి ఉన్నారు. అక్కడ కొంచెం ఘాట్ రోడ్ ఉండడంతో అక్కడ నేను గీజరే ఇక్కడ ఆర్టీ పవన్లో అయితే డజన్ 50 రూపాయలంట. మీరు ఎప్పుడైనా వస్తే పక్కా తీసుకోండి. ఏ కెమికల్స్ లేకుండా నేచర్గా అయితే పండిస్తారనమాట. చూస్తున్నారు కదా, ఇది ఘాట్ రోడ్ అవడంతో అక్కడైతే వెహికల్స్ కొన్ని పార్క్ చేశారు. ఎంతో ధైర్యంగా ఉంటేనే ఇక్కడ నుంచి కొన్ని వెహికల్స్ అయితే తీసుకెళ్తారు. చూస్తున్నారు కదా, చుట్టూ అయితే అన్ని ఆర్టీ పాటలు టోటలే చాలా అయితే ఎక్కువ ఉన్నాయి. ఈ రెస్ట్ రూమ్ చూడండి, చాలా అయితే అందంగా ఉంది. టూరిస్టులు రెస్ట్ తీసుకునే ప్లేస్ అనమాట. ఎదురుగా ఒక బండి వెళ్తుంది కదా, ఆ బండి వెళ్తున్న సైడ్ అయితే వాటర్ ఫాల్స్ అయితే ఉంటుంది. ఇటు చూడండి, చాలా అయితే ప్రకృతి చాలా అందంగా ఉంది. పచ్చని చీర కట్టుకున్నట్టయితే నీళ్ళ మేఘాలతో చాలా అందంగా కనిపిస్తుంది కదా. స్టార్టింగ్ లో మనం క్రాస్ చేసుకుని వచ్చింది కదా కారు, ఇదే ఆ కారు. వాళ్ళు కూడా ఈ అందమైన దుర్గపాడు వాటర్ ఫాల్స్ అయితే చూడడానికి వచ్చారు. ఇప్పుడైతే నా ఫ్రెండ్ రికార్డ్ చేస్తున్నాడు. సారీ గాయ్స్, ఇది మా ట్రైబల్ వెల్ఫేర్ ఏరియాలో ఉండే ఒక తాత వేటగాడు. ఈ వేటగాడు విగ్రహం చూడండి, చాలా బాగుంది. ఓకే, ఇదిగో రీచ్ అయిపోయాం. ఈ విగ్రహం కూడా చూడండి, చాలా అందంగా అయితే ఉంది. చూస్తున్నారు కదా, చాలా అందంగా ఉంది. ఇది భరత మాతలాగా ఉంది. నా ఫ్రెండ్ ఏదో చెప్పాడు, కానీ నాకు చిన్న ముక్క కూడా అర్థం కాలేదు. చూడండి, నా వెనకాల ఆర్టి రోడ్లతో చాలా అందంగా ఉంది కదా నేచరు. గాయస్ ఇక్కడ కూడా ఆర్టి పళ్ళు అయితే అమ్ముతున్నారు. ఇక్కడ కూడా 50 రూపాయలు అంట. చూసారు కదా, చాలా మంది అయితే వచ్చారు వాటర్ ఫాల్స్ చూడడానికి అయితే. ఇప్పుడైతే మనమైతే లోన్కైతే వెళ్ళిపోదాం వాటర్ ఫాల్స్ దగ్గరికి. ఫైనల్గా వాటర్ ఫాల్స్ ఎంటర్ అయిపోతున్నాం. ఇది ఇప్పుడైతే అప్గ్రేడ్ అయితే చేశారనమాట. కదా
గాయస్ చూడండి, శివుని విగ్రహం అయితే చాలా అందంగా అయితే కట్టారు. లేడీస్ అయితే ఫొటోస్ దిగుతున్నారు అనమాట. గాయస్ చాలా మంది అయితే టూరిస్టులు అయితే వచ్చారు. ఈ నేచర్ ని ఆనందించడానికి అయితే చాలా మంది వచ్చారు. చూడండి, ఎటు చూసిన జనాలే. ఒక 2 years బ్యాక్ అయితే ఈ వంతెనైతే కట్టలేదన్నమాట. రీసెంట్ గానే కట్టారు. నేనైతే ఎప్పుడెప్పుడు చూస్తానా అని ముందుకు పరుగులు తీస్తూ అయితే వెళ్ళిపోయాను. గాయస్ మీరు కూడా రావాలనుకుంటే ఈ వర్షాకాలంలోనే రండి, అప్పుడే చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడికి రావాలనుకుంటే కామెంట్ చేయండి, ఫుల్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేస్తాను. ఇక్కడికి వచ్చాక మీరైతే చాలా ఎంజాయ్ చేసుకుని అయితే వెళ్తారు. గాయస్ నాకైతే ఆనందానికి హద్దులే లేవన్నమాట. ఒక్కసారి ఈ వాటర్ ఫాల్ని అయితే విజిట్ చేయండి, ఫీలే వేరుగా. బాగా గాయస్ వాటర్ అయితే కింద అయితే పడుతున్నాయి కదా, ఆ వేగానికి అయితే గాలి బీభత్సంగా అయితే వీస్తుందనమాట. నీటి బిందువులు కెమెరాకి అయితే బీభత్సంగా తగిలేస్తున్నాయి. అందుకనే చూడండి మబ్బుగా అయితే కనిపిస్తుంది. గాయస్ ఎక్కువ ఆనందంతో నేనేం మాట్లాడుతున్నానో నాకే అర్థం కాకుంటుండేది. నిజం చెప్పాలంటే ఈ వాటర్ ఫాల్స్ అయితే చాలా అందంగా ఉంది కదా. కింద కామెంట్ సెక్షన్లో పక్కా కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. గాయస్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ప్లీజ్ ఒక లైక్ చేయండి గాయస్. నా ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి గాయస్. దాని మీద ఇంకో అందమైన వాటర్ ఫాల్స్ అయితే ఉంటుంది. అక్కడికైతే ఇప్పుడు నా ఫ్రెండ్స్ అయితే వెళ్దాం అన్నారు, అందుకనే వెళ్తున్నాను. గాయస్ ఇక్కడ ఇంకో అద్భుతం ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా తాళ్ళు, అవే అనమాట ఇంకో అద్భుతం. ఎక్కడరా ఈ వాటర్ ఫాల్స్ అయితే అందమైన ప్రకృతి మధ్యలో అయితే ఉంటుంది గాయస్. ఎటు చూసినా పెద్ద పెద్ద చెట్లు అయితే ఉంటాయి. చూడండి ఆ పెద్ద రాయి కిందనైతే శివుని విగ్రహం అయితే నిర్మించారనమాట. చాలా బాగుంది. ఎంట్రన్స్ అనమాట, ఇలాగొచ్చి ఇలా వెళ్ళిపోవడమే. భలే ఉంది. ఇదంటే ఒక భయంకరమైన గుహలో ఉంది అనమాట. చూస్తున్నారు కదా ఇది. ఆ వాటర్ ఫాల్స్ నుంచి పడుతున్న నీరు అలాగొస్తూ ఈ భయంకరమైన గుహలో అయితే దూరిపోతున్నాయి అనమాట. యువతల నుంచి అవతలకి వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళండి. ఇక్కడ ఉన్న రాళ్ళు అయితే చాలా జారుగా అయితే ఉంటాయి అనమాట. ఎందుకంటే అనుక్షణం నీరుతోనే ఉంటాయి కాబట్టి మనం ఎంజాయ్ చేయాలి, కానీ మన జాగ్రత్తలో మనం ఉంటూ ఎంజాయ్ చేయాలన్నమాట. వాటర్ సౌండ్ అయితే బీభత్సంగా అయితే వస్తుంది కదా, మామూలుగా లేదు, అంత వేగంగా పడుతుంది అనమాట ఆ మీద నుంచి. ఇక్కడ నుంచి అయితే మీద ఇంకో దారి ఉంటుంది, ఇంకో వాటర్ ఫాల్, అదైతే చూపిస్తాను. దారి అయితే ఇలా అయితే ఉంటుంది. చూసారా క్రౌడ్ అయితే చాలా ఎక్కువ అయితే వచ్చింది. మామూలుగా అయితే లేదనమాట. గాలివాన వచ్చింది, అందుకని వెదురులో అయితే పడిపోయినాయి. గాయస్ రీసెంట్గా అయితే గాలివాన వచ్చింది కదా, ఆ వీడియో కూడా పెట్టాను. ఆ గాలివానికి అయితే ఆ వెదురులో అయితే పడిపోయినాయి అనమాట. ఆ వీడియో కూడా నా ఛానల్లో ఉంటుంది, ప్లీజ్ చూసేయండి గాయస్. అవునులే, అల్లదే చూడు.
ఇక్కడ నుంచి అయితే ఆ కిందకైతే నీరు దూకుతున్నాయి. చూడండి మీదకస్ కూడా ఒక వాటర్ ఫాల్ అయితే ఉంది, అక్కడ నుంచే కిందకి వస్తున్నాయి. అది కూడా చాలా అందంగా కనిపిస్తుంది. చూడండి చాలా అందంగా ఉంది కదా గాయస్. అడ్వెంచర్ కోరుకునే వాళ్ళు పక్కా ఈ వాటర్ ఫాల్స్కి అయితే విజిట్ చేయండి. ఇప్పుడు మీద కనిపిస్తున్నది కదా, అక్కడికైతే వెళ్దాం. మీదకైతే వెళ్తున్నాను. ఈ పంట పొలాలు చూడండి చాలా అందంగా కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడికైతే వెళ్దాం. అక్కడికైతే ఇప్పుడు వెళ్తున్నాను. సార్ కింద వ్యూ అయితే చూసేద్దామా, భలే ఉంటుంది. మీదకి వచ్చేస్తాను. కింద ఉన్న జనాలకి చూద్దాం. చూడండి భలే ఉంది కదా. గాయస్ ఇక్కడ నుంచి కింద దిగాలంటే చాలా రిస్క్తో కూడుకున్న పని. జాగ్రత్తగా అయితే దిగండి. గాయస్ ఈ వాటర్ ఫాల్ను విజిట్ చేయాలనుకుంటే రైనీ సీజన్లోనే రండి, అప్పుడే ప్రకృతి అందాలతో చాలా అయితే బాగుంటుంది. అయితే నేను వాటర్ ఫాల్స్ అవతలకి అయితే వెళ్తున్నాను. చూడండి వాటర్ ఫ్లో. గాయస్ వాటర్ ఫాల్స్ నుంచే ఫుల్గా ఎంజాయ్ చేసి అయితే వచ్చేసాము. ఫుల్గా అయితే చలేసేస్తుండేది, ఏం మాట్లాడాలో కూడా తెలియకుంటుండేది అనమాట. అందుకనే తర్వాత అయితే వాయిస్ ఓవర్ ఇచ్చాను. గాయస్ ఈ వాటర్ ఫాల్ వీడియో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే గాయస్ నా తరపు నుంచి చిన్న రిక్వెస్ట్ గాయస్, వాటర్ ఫాల్ కి అయితే వెళ్తున్నారు కానీ వాటర్ ఫాల్ మొత్తాన్ని పొల్యూట్ అయితే చేసేస్తున్నారు అనమాట. కొన్ని తినుబండరాలు తీసుకెళ్తున్నారు, అవి అక్కడే పడేసి వచ్చేస్తున్నారు అనమాట. మీరు తీసుకెళ్లి తింటారు కదా, అవైతే మళ్ళీ తినడం అయిపోయిన తర్వాత ఎలా తీసుకెళ్లారో అలాగైతే తెచ్చేయండి. అవి ఎక్కడైనా డస్ట్బిన్ కనిపిస్తే అవి అక్కడ డస్ట్బిన్ లో వేసేయండి గాయస్. బాయ్ గాయస్, మరొక మంచి వీడియోతో కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి గాయస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.